టేస్టీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ముసుగులో కల్తీ ఫుడ్ డేంజర్ ఫుడ్ సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో కొందరు హోటల్ రెస్టారెంట్ యజమానులు చెలగాటమాడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలో పుట్టగొడుగుల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు నీల్దొక్కి కల్తీకి పెద్దపీట వేసి ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులను దోచుకుంటున్నారు. టేస్టీ ఫుడ్ పేరిట కల్తీ ఫుడ్ సప్లై చేయడంతో కొనుగోలుదారులు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు. ఉరుకులు పరుగుల సమాజంలో ఇంటి వంటలకు టాటా చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ఇందుకే బజార్ ఫుడ్ పై దృష్టి సారిస్తున్నామని కొందరు తెలియజేస్తున్నారు. అయితే నోటికి రుచిగా ఉంది కదా అని నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లలో పీకల దాకా కల్తీ ఫుడ్ లాగించేయడం ఏమిటని అంటే మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. నిక్షేపంలా ఉండే ఆరోగ్యం ఖరాబు చేసేసుకుని కొలువులకు సెలవులు పెట్టేసే పరిస్థితులు తెచ్చేసుకుని ఆసుపత్రిలో మంచానికే పరిమితమైపోతుంటే అప్పుడు పాస్ట్ లో తిన్న ఫాస్ట్ ఫుడ్ గుర్తుకొచ్చి విచారించేస్తున్నారు. అయితే కొంచెం కుదుట పడితే చాలు టేస్టీగా ఉండే కల్తీ ఫుడ్ పై దృష్టి సారించేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటల్ మేనేజ్మెంట్లు నాణ్యతా ప్రమాణాలు గాలి కొదిలేసి టేస్టింగ్ సాల్ట్, కల్తీ నూనెలు, రకరకాల మసాలాలు వాడుతూ ప్రజలను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని మండలాల ముఖ్య కూడళ్లు, పరిగి పట్టణ కేంద్రంలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ముందు వెరైటీ డిజైన్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. కల్తీ ఫుడ్ తో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారుల మొద్దు నిద్రకు ముడుపుల పర్వం కారణమేమో అని ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మన పిరిజిలాల పెట్టి 2-3 రోజులది కూడా మాంసము అది ఇది మన కోడిది కానీ మటన్ కానీ మాంసాలు పిరిజిల పెట్టి వండి ఇవ్వడం వలన కూడా కొంచెం ప్రజలకు అనారోగ్యం వ్యాపించే ఆలోచన ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ హోటళ్ళు అందరూ కూడా టిఫిన్ సెంటర్లు కానీ భోజనశాలలు కానీ అందరూ కూడా ఈ పరిగిల పరిశుభ్రత పాటించి రైతులకు ఈ జనానికి మంచి భోజనం అందించినట్లయితే ఒక 25% రోగాల బారిన పడకుండా చేసే బాధ్యత ఈ హోటళ్ళలో ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ పరిశుభ్రత పాటించి ఈ జనాలకు మేలు చేయగలరని కోరుతున్నారు. హోటల్, రెస్టారెంట్స్ కల్తీ దందాకు తోడు నిర్లక్ష్య వైఖరి వల్ల ఆహార పదార్థాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. భోజన పదార్థాల్లో చచ్చిన ఎలుకలు, బొద్దింకలు వచ్చిన ఘటనలు గతంలో చాలా ఉన్నాయి. తరచూ తల వెంట్రుకలు ఆహార పదార్థాల్లో వస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కల్తీ నూనెలు, నిల్వ ఉంచిన మటన్, చికెన్, కుళ్ళిన కూరగాయలు, శుభ్రత లేని వంట సామాగ్రి, వంటగదుల అపరిశుభ్రత ఇలా ఎన్నో అవాంఛనీయ పరిస్థితులు హోటల్స్, రెస్టారెంట్స్ లో కనిపిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ మటన్ వ్యాపారి ఏకంగా 15 రోజులకు సరిపడా మటన్ ఒకేసారి కట్ చేసి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచాడు. దానిపై వెనిగర్ వేసి చాలా కాలం పాటు విక్రయాలు చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు దాడులు చేసి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఆహార పదార్థాల తయారీపై సంబంధిత అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మాత్రం పరిగి హోటల్లో చాలా మాత్రం విషపూరితమైనటువంటి ఆహారాలు ఇస్తున్నారు. సామాన్య ప్రజానీకం, ఇలా పేద ప్రజానీకం చాలామంది కూడా ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి తక్షణమే ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ సంబంధిత పోలీస్ అధికారులు కూడా దీని మీద పర్యవేక్షణ చేసే అధికారం కూడా ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క హోటల్స్ పైన కూడా ఫుడ్ పైన కానీ అందులో వాడే ఆయిల్ పైన కానీ అదే రకంగా కూరగాయలు అసలు ఎన్ని రోజులకు చేస్తుండ్రు, ఏం చేస్తుండ్రు దానిపైన కూడా పర్యవేక్షణ చేయాలి. పట్టణంలోని హోటల్, రెస్టారెంట్స్ లో నిర్వాహకులు ఆహార పదార్థాల మెనూలో ధరలను అధికంగాను, క్వాంటిటీ తక్కువగా ఇస్తూ ప్రజల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ప్లేట్ బిర్యానీ కానీ, భోజనం కానీ మాంసపు క్వాంటిటీ ఇంత ఉండాలనే నిబంధనలు హోటల్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులకు అసలే పట్టవు. ప్రజలకు శాకాహారం, మాంసాహారం పెట్టే విషయంలో కనీస క్వాంటిటీ ఉండేలా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టి ప్రజల సొమ్ముతో పాటు ఆరోగ్యాలు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కల్తీ దందా వల్ల ప్రజలు ఏ రీతిన రోగాల బారిన పడుతున్నారో వైద్యులు వివరించారు. హోటల్లో ఎక్కువగా హైజీనిక్ గా ఉండదు, మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇంట్లో మనం వండుకొని మనం చేసుకునేది చాలా హెల్తీగా ఉంటుంది. సో మనం ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఎక్కువగా ట్రీట్మెంట్ ఖర్చు పెట్టకూడదు అంటే మనం ఇంట్లో వండుకొని ఇంట్లో వాటర్, ఇంట్లో ఫుడ్డే తినాలి. అదే ప్రిఫర్ చేస్తే మంచిదని మేము చెప్తాము.
హోటల్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని పురపాలక శాఖ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. నిర్వాహకులు నాణ్యత లేని ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లయితే వినియోగదారులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు చేపడతామని ఆయన చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకటయ్య స్పష్టం చేశారు. హోటళ్లు కానీ, రెస్టారెంట్లు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ నాణ్యతమైన వస్తువులు కానీ అక్కడ వాడే నాన్ వెజ్ మెటీరియల్ కానీ సరైన విధంగా లేదని ప్రజల నుంచి విజ్ఞాపనలు వచ్చినాయి. పరిగి పట్టణంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మీ యజమానులకు అంత ఒకటే సూచన, మేము రైడింగ్ చేసినప్పుడు ఏ పట్టుబడి పడ్డా మీ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడొద్దని మీకు సూచన చేస్తున్నాం. ఇప్పటికైనా అధికార గణం తమ మొద్దు నిద్ర వీడి కల్తీ దందాపై కొరడా జులిపించాలని, వినియోగదారులకు శుచి, శుభ్రతలతో కూడిన మంచి ఆహారాన్ని హోటల్, రెస్టారెంట్ మేనేజ్మెంట్లు అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.